కరీంనగర్ నగరంలో స్వయాన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గారే వారి గుండాలతో ఒక రౌడీ రాజ్యాన్ని నడిపిస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే ఈరోజు కరీంనగర్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పైన దాడి చేయడం, అదేవిధంగా కొంతమంది కార్యకర్తలం ఇలా జరిగింది అంటూ బాధపడుతూ మేము అటువైపుగా వెళ్తూ ఉంటే మా పైన కూడా అంటే ఒక 100 మంది కార్యకర్తలు బీజేపీ గుండాలు మాపై దాడి చేసి అనేక మందికి గాయాలై ఈరోజు హాస్పిటల్ రావడం జరిగింది. ఏం దాడి, అసలు ఏం జరుగుతుంది కరీంనగర్లో? స్వయాన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఈ దాడులను ప్రోత్సహించడం, వారి ఇంటి చుట్టూ రౌడీలను ప్రోత్సహిస్తూ ఆ రౌడీల ద్వారా మిగతా సామాన్య ప్రజలందరి మీద దాడి చేస్తూ ఉన్నారు. ఖబర్దార్ బండి సంజయ్ గారు, మీ రౌడీ రాజ్యానికి చరమగీతం పాడే రోజులు దగ్గర పడ్డాయి. ఇక నుండి మీ రౌడీ రాజ్యం నడవదు. కరీంనగర్లో ఈ దాడులు చేస్తే ప్రతి దాడులు చేస్తాం, ఎక్కడికక్కడ ప్రతి దాడులు చేస్తాం, మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఎందుకంటే కరీంనగర్ నగరంలో ప్రశాంతమైన నగరంగా ఉన్నటువంటి ఈ కరీంనగర్ నగరాన్ని ఈరోజు రౌడీ రాజ్యంగా మార్చి తుపాకుల మోతలు మోగించే రాజ్యంగా మార్చిన ఘనత ఈ బండి సంజయ్ గారికి దక్కుతుంది. కాబట్టి బండి సంజయ్ గారి రౌడీ రాజ్యానికి కానీ, బండి సంజయ్ గారి ఈ పాలనకు కానీ చరమగీతం పాడబోతున్నాం. మీరు చూస్తారు, రాబోయే రోజుల్లో మీరు రోడ్డు మీద కూడా నడవకుండా ఉండే రోజు మీరు చూడబోతా ఉన్నారని తెలియజేస్తా ఉన్నాం.